సెక్యులర్ మరియు సోషలిస్ట్ అంటే లౌకికత్వం మరియు సామ్యవాదం అనేటటువంటి పదాలను ఈ రాజ్యాంగం నుంచి ఈ పీఠిక నుంచి తొలగించాలని చెప్పేసి దత్తాత్రేయ హోస్బాలే అనేటువంటి వ్యక్తి ఒక మాట చెప్పిండు. అసలు ఎవరు ఈ దత్తాత్రేయ హోస్బాలే? ఈ దేశంలో కనీసం ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ప్రధానమంత్రి కాదు, కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పరిపాలన వ్యవస్థలో భాగం కాదు, ఏం కాదు. కానీ ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు చర్చ మొత్తం మీడియాలో జరుగుతున్నది. అందుకు ఇంత ఇంపార్టెన్స్ ఆ వ్యక్తి మాట్లాడితే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆయన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అనేటటువంటి ఒక సంస్థకు చెందినవాడు కాబట్టి ఆ వ్యక్తి మాట్లాడిన మాటల చుట్టూ అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థకు ఎంత డిమాండ్ ఉంది, ఆ సంస్థ మాటల వెనుక ఎంత బలం ఉన్నదని చెప్పేసి, ఆ సంస్థలో ఎంత బలం ఉన్నదని చెప్పేసి మనకి అర్థమవుతుంది. జనరల్గా వేరే ఏదైనా ఆర్గనైజేషన్ మాట్లాడితే పట్టించుకోరు, కానీ ఆర్ఎస్ఎస్ అనేది ప్రభుత్వాన్ని శాసించేటటువంటి, ప్రభుత్వ వ్యవస్థలను కూడా శాసించేటటువంటి ఒక బలమైన సంస్థగా ఎదిగింది కాబట్టి ఆ వ్యక్తి మాట్లాడే మాటలకు అంత ఎక్కువ ప్రాధాన్యత నెలకొంది మీడియాలో. మరి అట్లాంటి ఆర్ఎస్ఎస్ అనేది యాడికెళ్ళి వచ్చింది అన్నప్పుడు 1925లో డాక్టర్ హెడ్గేవార్ అనేటటువంటి వ్యక్తి హిందూ సమాజాన్ని సంఘటితంగా ఉంచాలి, జాతీయ శక్తుల్ని, హిందుత్వ శక్తులందరూ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి హిందూ సమాజ సంఘటన చేయాలనేటటువంటి లక్ష్యంతో హిందువుల కోసమే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబడ్డది. అది ఆర్ఎస్ఎస్ అంటాము, రాష్ట్రీయ స్వయంసేవక సంఘము. దత్తాత్రేయ హోస్బాలే అన్నటువంటి ఈ వ్యక్తి యొక్క మాటలు అంటే లౌకికత్వాన్ని, సామ్యవాదాలు అంటే ఈ సోషలిస్ట్ మరియు ఈ సెక్యులర్ అనేటువంటి పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలి అనేటటువంటి మాటలను, ఆ మాటలపై స్పందించినటువంటి రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఇది ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. ఆర్ఎస్ఎస్ అనేది హిందూ సమాజ సంఘటన కోసం కాదు, అది మనువాదాన్ని ప్రమోట్ చేయడానికి, ఈ మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేయబడేటువంటి సంస్థ. అందుకని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చడానికి ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ ట్రై చేస్తున్నది. ఇది మనువాదుల యొక్క కుట్ర అని చెప్పేసి రాహుల్ గాంధీ దీని మీద స్పందించాడు. అసలు ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు అసలు వాస్తవానికి లౌకికత్వం అంటే ఏంది, సామ్యవాదం అంటే ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. అసలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1976 అనుకుంటా, 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. ఎప్పుడెవరు? ఇందిరాగాంధీ గారు. అసలు ఇది రాజ్యాంగంలో మినీ రాజ్యాంగ సవరణ అంటారు. అసలు ఇది దేశంలోనే అతిపెద్ద సవరణ అని చెప్పుకోవచ్చు. ఆ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారమే రాజ్యాంగ పీఠికలో ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలు చేర్చడం జరిగింది. సెక్యులర్ గురించి ఏమేమి చెప్తున్నారు? ఫస్ట్ సోషలిస్ట్ గురించి మాట్లాడడం, ఆ తర్వాత సెక్యులర్ గురించి మాట్లాడడం. సోషలిస్ట్ అంటే ఏంది? సామ్యవాదం. సామ్యవాదం గురించి చెప్తున్నటువంటి పదాలు ఏంది? సామ్యవాదం అంటే ఏంది? అసలు సమానత్వం. దేనిలో సమానత్వము? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానంగా ఉండాలి జనాలంతా కూడా. ఈ సమానత్వం గురించి చెప్పేటటువంటి ఆర్టికల్సే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 చెప్తున్నాయి. ఏంది సమానత్వం అంటే? కూడు, గూడు, గుడ్డ, ఈ ప్రాథమికమైనటువంటి అవసరాలన్నీ కూడా జనాలకు అందాలి. ఏ విషయంలో మనుషుల మధ్య తారతమ్యాలు ఉండొద్దు. కానీ ఈ దేశంలో సామ్యవాదం అంటే ఈ సమానత్వం అనేది లేకుండా పోయింది. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. ఈ మాటలు మాట్లాడినటువంటి సెక్యులర్ పదాలు తొలగించాలనేటువంటి మాట్లాడినటువంటి దత్తాత్రేయ హోస్బాలే గారు ఒక సందర్భంలో చెప్పారు. ఏమని? ఈ దేశంలో అంబానీ, ఆదానీ లాంటి యొక్క వ్యక్తుల యొక్క గంటకు వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన గంటకు దాదాపు 1600 కోట్లు. అదే క్రమంలో 22 కోట్ల కంటే ఎక్కువ, 22 కోట్ల మంది దాదాపు జనాభా, 22 కోట్ల మంది ఒక రోజుకు 375 రూపాయలు కూడా వాళ్ళు ఖర్చు చేయలేకపోతున్నారు, సంపాదించలేకపోతున్నారని. అంటే 22 కోట్ల మంది ఒక రోజుకు 375 రూపాయలు సంపాదించలేకపోతున్నారు, కానీ గంటకు 1600 కోట్లు సంపాదించగలుగుతుండు ఆదాయం అనేటోడు. ఇక్కడ ఎంత ఆదాయ అసమానతలు ఉన్నాయనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది ముచ్చట చెప్పింది దత్తాత్రేయ హోస్బాలే గారు. ఇట్లా సమానత్వం అనేది ఈ దేశంలో ఇంకా కూడా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలపై కూడా ఇంకా కూడా సమానత్వం అనేది లేదు. ఆర్థికంగా లేదు, సామాజికంగా కూడా మనం ఎక్కడ పోయినా ఇంకా కూడా గ్రామాలలో దళితులను గుళ్ళకు రాణించడం లేదు, దళితులు అగ్రవర్ణాలు అని చెప్పేసి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా కూడా సమానత్వం అనేది సామాజికంగా కనిపిస్తలేదు. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఇంకా కూడా సమానత్వం లేదు. ఇక్కడ బీసీలకు ఇంకా రిజర్వేషన్ కావాలని చెప్పేసి మన తెలంగాణలో ఇంకా కొట్లాడుతారు. కొన్ని వర్గాల వాళ్ళు, కొన్ని అగ్రకులాల వాళ్ళు మాత్రమే రాజకీయంగా డెవలప్లో ఉన్నారు. సినిమా రంగాల్లో కూడా కొన్ని వర్గాల వాళ్ళకి మాత్రమే హీరోయిన్లకు అవకాశం వస్తున్నాయి. ఇక ఏ రంగంలో చూసుకున్నా, బిజినెస్ రంగంలో చూసుకున్నా అగ్రకులాల ఆధిపత్యమే నడుస్తున్నారని చెప్పేసి కొన్ని డాటా చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏ సామ్యవాదం ఉండాలని చెప్పేసి మనకు రాజ్యాంగంలో ఉంది, కానీ ప్రాక్టికల్గా సామ్యవాదము
పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయినట్లు మనకి ఇక్కడ అనిపిస్తలేదు. సో ఈ తర్వాత లౌకికత్వం విషయానికి వస్తుంది. లౌకికత్వం అంటే ఏంది? సెక్యులర్ అంటే అర్థమైంది మతపరమైనటువంటి విషయానికి రాజ్యము కరెక్ట్. అంటే రాజ్యంలో మతాలు ఉండాలి, క్రైస్తవం ఉండాలి, ముస్లిమ్స్ ఉండాలి, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, హిందువులు అందరూ ఉండాలి. ఆ సమాజం అనేది మతపరమైన సమాజంగా ఉండొచ్చు, కానీ రాజ్యం ఏదైతే ఈ పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వం ఉంటుందో, ఈ రాజ్యం ఉంటుందో, ఆ రాజ్యము మతానికి అతీతము, అంటే రాజ్యంలో మతం యొక్క సంబంధం ఉండొద్దు అని చెప్పేసి సెక్యులర్ యొక్క మీనింగ్. అందుకే ఆర్టికల్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 ఉంటాయి. ఈ ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 ఉన్నటువంటి ఇదంతా మతాల గురించి చెప్తున్నాయి. 25, 26, 27, 28 ఈ ఆర్టికల్ అన్ని మతం గురించి చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి మతం గురించి? నువ్వు ఏ మతానికి చెందినోడైనా రాజ్యం దగ్గరకు వచ్చేసరికి అందరూ ఒకటే అని చెప్పేసి. అందుకే భారత రాజ్యాంగం భారత ప్రజలమైన మేము అని చెప్పేసి, భారతపరమైన మేము అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అంతేగాని దేవుడి పేరు మీద అని చెప్పేసి దేవుని పేరు మీద స్టార్ట్ చేస్తారు. అప్పుడు రాజ్యాంగ పరిషత్లో ఒక చర్చ వస్తుంది. అందరూ ఏ దేవునికి ఆయా దేవుడు ఇష్టము. క్రైస్తవులు యేసును, ముస్లింలు అల్లాను, హిందువులు హనుమాన్ను ఎవరినో ఒకరిని తలుచుకొని దేవుని మీద అంటే దేవుడి పేరుతోటి స్టార్ట్ చేస్తాము పీఠికని అంటే అప్పుడు ఉన్నటువంటి పరిషత్లో చర్చ జరుగుతుంది. అది జరిగినప్పుడు అక్కడ నాస్తికులు కూడా ఉంటారు కదా, మరి నాస్తికులు ఏ మతాన్ని నమ్మరు కదా అని చెప్పేసి, సో ఈ దేశం అందరి దేశంగా ఉండాలని చెప్పేసి అక్కడ దేవుని పేరు మీద కాకుండా మనిషిగా గౌరవిస్తూ భారత ప్రజలమైన మేము అని చెప్పేసి రాజ్యాంగ పీఠిక స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఏ మతానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ట్యాగ్ లైన్ అది అట్లా పెడతారు. అందుకనే ఈ చర్చ వస్తుంది. ఇప్పుడు కాదు చర్చ, కేశవానంద భారతి అనేటటువంటి ఒక కేసు వస్తుంది. ఆ కేశవానంద భారతి కేసులోనే ఈ టాపిక్ వస్తుంది. ఏమని? రాజ్యాంగంలో ఈ సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తీసేయాలి అని చెప్పేసి, లేకుంటే ఈ సెక్యులర్ అనే పదాన్ని గురించి ఈ టాపిక్ వచ్చినప్పుడు కేశవానంద భారతి కేసులో అసలు భారత న్యాయ వ్యవస్థలో, భారత ఈ జ్యుడిషియరీ సిస్టంలో అతిపెద్ద కేసు, అతి ఇంపార్టెంట్ కేసు, చాలా కీలకమైన కేసు ఇది. అదేది? కేశవానంద భారత్ అనేటటువంటి కేసు. ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చి రాలేడు. ఏమని? ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ అనేటువంటి పదము ఇదేదో పెట్టడం తీయడం కాదు. మీరు ఏం చేసినా సరే, మీరు ఎన్ని సవరణలు చేసినా, ఎన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చినా, ఎన్ని ఆర్టికల్ తీసేసినా, ఏం చేసినా ఈ మూల స్వభావం ఏదైతే అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి లౌకికత్వము స్వభావం ఏదైతే ఉందో అది డిస్టర్బ్ కావద్దు. మీరు ఏ రాజ్యాంగ సవరణ చేసుకోండి, కానీ లౌకికత్వం అనేటటువంటి దీనికి కాన్సెప్ట్ మెయిన్ మూల స్వభావం ఉన్నది, ఇది డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి కేశవానంది భారత్ కేసులో మనకు చెప్పడం జరిగింది తీర్పులో. అంటే జనరల్గా ఇది ఇప్పుడు ముస్లిం మత రాజ్యం కనుక తీసుకుంటే అది కొన్ని పుస్తకాలు, అంటే వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక మత గ్రంథం ఉంటుంది. ఆ మత గ్రంథం ప్రకారము వాళ్ళు మాట్లాడతారు. క్రైస్తవం ఉంటే క్రైస్తవులు ఒక మత గ్రంథం ఉంటుంది, ఆ మత గ్రంథం ప్రకారం మాట్లాడతారు. కానీ హిందుత్వం అనేది అట్లా కాదు, అన్ని మతాలను హోన్ చేసుకుంటుంది. ఒక నది ఏ విధంగా అయితే అన్ని పిల్ల కాలువను తనలో కలిపేసుకుంటుందో, హిందుత్వం కూడా అన్ని మతాలను తనలో ఇముడ్చుకునేటటువంటి ఒక విశాలమైన హృదయం కలిగిన మత. అది అసలు యాక్చువల్గా మతం కాదు, అది ఒక విశాలమైన ధర్మంగా చెప్తాం. మతం అంటే సపరేట్ బుక్ ఉంటుంది, సపరేట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. పలానా డేట్ రోజు పుట్టిందని చెప్పేసి దానికి ఒక డేట్ ఉంటుంది, దాన్ని స్థాపించిన ఒక పెద్ద ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ హిందుత్వం అనేది మతం కాదు. ఎందుకంటే హిందుత్వం పలానా బుక్ మీద రన్ అయ్యేది కాదు, హిందుత్వం పలానా వ్యక్తి స్థాపించినది కాదు, హిందుత్వం అనేది పలానా ప్రిన్సిపల్స్ ప్రకారం నడుస్తున్నది కాదు, ఒక విశాలమైన దృక్పథం కలిగింది. అట్లాంటి హిందుత్వం అనేటటువంటిది ఈ మౌలిక స్వరూపం ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటిది లౌకికత్వానికి హిందుత్వానికి పెద్ద తేడా ఏం లేదు. హిందుత్వం అంటేనే లౌకికత్వం అంటేనే హిందుత్వము. అట్లాంటిది ప్రత్యేకంగా లౌకికత్వం అనేటటువంటి పదం చేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు అంటే ఇది రెగ్యులర్గా నడుస్తున్నది. ఇప్పుడు దత్తాత్రేయ హోస్బలే గారు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అంశం కాదు. ఇప్పుడు 1976లో ఈ పదాలు చేర్చినప్పటి నుంచే దీని మీద ఆర్ఎస్ఎస్ డిఫైన్ చేస్తూ వస్తున్నది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క బలం చాలా పెద్దగా ఉన్నది కాబట్టి దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఏ మాట చెప్పినా కూడా ఆ మాటకు విలువ ఉన్నది కాబట్టి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క వాదన చాలా బలంగా వినిపిస్తున్న దేశవ్యాప్తంగా. అయితే ఈ విషయాలు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పందిస్తూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, బీజేపీ విడదీశ రాజకీయాలు చేస్తుంది, బీజేపీ మతం కోణంతో రాజకీయాలు చేస్తుందని చెప్తారు. కానీ వాస్తవానికి బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీనే మత రాజకీయాలు చేసే ప్రయత్నం చేసింది. అంటే మతానికి అతీతమైనటువంటిదే రాజ్యమైనప్పుడు
లౌకికత్వమైనప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వక్స్ బోర్డు తెచ్చి మైనార్టీలకు బుజ్జగింపు చేసేటటువంటి రాజకీయాలు, మైనార్టీలకు అనుకూలమైనటువంటి స్కీమ్లు పథకాలు, మైనార్టీ అనుకూలంగా మాట్లాడే మాటలు, ఆ స్టేట్మెంట్లు, మైనార్టీలకు ఎక్కువ పెద్దపీట వేసేటటువంటి ఎన్నో రకాల స్కీములు తీసుకురావడము, హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్ల, మెజార్టీలను అవమానించేటట్ల ఎన్నో రకాల ప్రవర్తన వాళ్ళ ఇచ్చే జీవోలలో రిఫ్లెక్ట్ కావడం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించే పార్టీ అనేటటువంటి పేరు తెచ్చుకోవడము, అందులో భాగంగానే వక్స్ బోర్డు కావచ్చు, ముస్లింలకు అనేక రకాల సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు, హజ్ యాత్ర పేరుతోటి కొన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హజ్ యాత్ర పేరుతోటి వాళ్ళకి అనుకూలంగా ఉండడం కావచ్చు. ఇవన్నీ చేయడం వల్ల మతానికి అతీతంగా ఉండాల్సిన రాజ్యమే మైనార్టీలు అనే పేరుతోటి మత రాజకీయాలు చేసేటటువంటి ఈ ఫస్ట్ స్టెప్ వేసిందో కాంగ్రెస్ పార్టీ. అట్లా కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి మత రాజకీయాన్ని కంటిన్యూ చేస్తూ అది వాళ్ళు ముస్లిం మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తే, బీజేపీ వచ్చేసరికి మెజార్టీ ప్రజలైన హిందువుల కోణంలో ఆలోచించే ప్రయత్నం చేస్తూ అటువైపు రాజకీయాలు చేస్తుంది. అంటే రాజకీయ పార్టీలు అనేవి మతాతీతంగా ఆలోచించాలి, కానీ ఇక్కడ బీజేపీ ఏమో హిందుత్వ రాజకీయాలు చేస్తే, అక్కడ కాంగ్రెస్ ఏమో ముస్లిం మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ అసలు ఏ రాజ్యం అయితే మతాతీతంగా ఆలోచించాలనో ఆ రాజ్యమే మతపరంగా ఆలోచిస్తూ, ఆ రాజ్యమే ఓట్ల కోసము, ఆ సీట్ల కోసము, రాజ్యమే ప్రజల మధ్య మతం కోణం పెట్టి, రాజ్యమే మత కోణంలో ఓట్లు అడుగుతూ, రాజ్యమే మతాన్ని పెంచి పోషిస్తూ, రాజ్యమే మత కోణంలో మతతత్వ రాజకీయాలు చేస్తుందని చెప్పేసి మనకు చరిత్రలో ఉన్నటువంటి క్రమం మనకు అర్థమవుతుంది.